బ్రేకింగ్ తన బర్త్డే పార్టీలో మత్తు పదార్థాలు ఫారిన్ లిక్కర్ దొరకడంపై సింగర్ మంగ్లీ స్పందించారు. లిక్కర్ పార్టీకి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తనకు తెలియదన్నారు. మత్తు పదార్థాలపైన ఆమె ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్, ఇక బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తన బర్త్డే వేడుకల్లో ఆ బర్త్డే పార్టీలో భారీగా మత్తు పదార్థాలు ఫారిన్ లిక్కర్ దొరికాయి సింగర్ మంగ్లీకి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే. దీనిపైన ఇప్పుడు సింగర్ మంగ్లీ స్పందించడం జరిగింది. లిక్కర్ పార్టీకి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం అసలు తనకు తెలియదని చెప్తున్నారు. మత్తు పదార్థాలపైన లేదంటే ఇటువంటి లిక్కర్ యూస్ చేస్తున్నప్పుడు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఇక దాని విధంగా ముందుకు వెళ్ళాలి, పర్మిషన్స్ తీసుకోవాలనే విషయం నాకు తెలియదని చెప్పి కూడా ఇప్పుడు సింగర్ మంగ్లీ స్పందించడం జరిగింది. నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మ నాన్నలతో దట్టు మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. రైట్, ఇక తన బర్త్డే వేడుకల్లో ఏదైతే మత్తు పదార్థాలు లభించాయో అదేవిధంగా అక్కడ మద్యం కూడా ఉండడం జరిగిందని పోలీసుల ఎంక్వైరీలో తేలిందో దానికి సంబంధించి మంగ్లీ స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఒక ఫేమస్ సింగర్ అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా పాలిటిక్స్ పరంగా కూడా ఆవిడ చాలా ముందంజలోనే ఉంటున్నారు మంగ్లీ. ఇక తనకి పర్మిషన్ తీసుకోవడం తెలీదు, నిజంగా పర్మిషన్ తీసుకోవాలన్న విషయమే నాకు తెలీదు అని చెప్తున్నారు. నేను ఎలా చూడొచ్చు అంటారు, నిజంగానే పర్మిషన్ తీసుకోవాలి అన్న విషయం మంగ్లీకి తెలియదు అనుకోవచ్చా? త్రిపుర రిసార్ట్ లో మంగ్లీకి సంబంధించిన బర్త్డే వేడుకల్లో ఒక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వెళ్ళడం, అనంతరం అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేయడం, అందులో 25 మందికి ఇన్స్టాంట్ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. సో దీనిపైన మంగ్లీతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ మీద ఎవరైతే పాజిటివ్ వచ్చిన దామోదర్ రెడ్డి పైన కూడా నోటీసులు ఇచ్చారు. తన పైన కేసు కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరో 3 పైన, మొత్తం 4 పైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. దీనిపైన పూర్తిగా ఇంకా దర్యాప్తు చేస్తామన్నారు. సో ఇప్పుడే ఈ సందర్భంలోనే మంగ్లీ ఒక క్లారిటీతో ఒక మెసేజ్ వీడియోని పోస్ట్ చేసిన పరిస్థితి, వీడియోని విడుదల చేసింది. తనకు తెలియక తప్పు చేశాను, తప్పు జరిగింది కానీ తెలియక తప్పు చేశానని క్లారిటీ ఇచ్చారు. జనరల్ గా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఫామ్ హౌస్లలో, ఇటు రిసార్ట్లలో జనరల్ గా ఈవెంట్స్ చేసుకుంటున్నారు. అందులో కొన్ని పార్టీస్ జరుగుతున్నాయి. అందులో కొంత గాంజాయికి సంబంధించిన డ్రగ్స్ ఆన వాళ్ళు దొరుకుతున్నారు. కొంత సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఈ తరుణంలో మంగ్లీకి సంబంధించిన బర్త్డే వేడుకల్లో ఇటు గాంజాకి సంబంధించినటువంటి పాజిటివ్ వ్యక్తికి రావడం అనేది కొంత కలకలం నుంచి ఉదయం నుంచి కూడా పోలీసులు దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి ఆ గాంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తాడు, ఎక్కడి నుంచి తీసుకున్నాడు అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంగ్లీ మాత్రం తనకి ఎలాంటి ఇట్లాంటి దీనిపైన అవగాహన లేదంటూ కొంత తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే
జనరల్ గా సెలబ్రిటీలు ఎవరైనా కూడా ఇట్లాంటి ఈవెంట్స్ నిర్వహిస్తే ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఏదైనా లిక్కర్ సంబంధించినటువంటి పార్టీలు ఉంటే అందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ ద్వారా కూడా పర్మిషన్ తీసుకోవచ్చు అని కూడా అటు పోలీస్ శాఖ కూడా చెప్తుంది. కానీ నా కుటుంబంతో నేను బర్త్డే సెలబ్రేషన్ తీసుకుందామని ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నాను. పార్టీలో నా ఫ్రెండ్స్ తో పాటు మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు సన్నిహిత ఫ్రెండ్స్ ఉన్నారు. డీజే సిస్టమ్ కానీ లిక్కర్ సంబంధించిన విషయంలో కూడా పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదు అంటే కొంత తప్పించుకునే ప్రయత్నమే చేసినట్లుగా భావించవచ్చు. అవగాహన లేకపోవడం వల్లనే తనకు తెలియక ఈ తప్పు జరిగింది. అసత్య ప్రచారం నా మీద చేయొద్దు, డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఇటు మిగతా మత్తు పదార్థాల ఆనవాళ్ళు నా బర్త్డే అట్లాంటి లేవు. మా అమ్మ నాన్న ఉన్న సమక్షంలో నేను ఇలా ఎందుకు చేస్తాను, రోల్ మోడల్ గా ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకునే ఒక సింగర్ గా నేను రాణిస్తున్న సందర్భంలో ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దంటూ కూడా ఆమె ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విదేశీ మద్యానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమి లేవని చెప్పి పోలీసులే క్లారిటీ ఇచ్చారని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఏదైతే గాంజాకి సంబంధించిన పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడో డ్రగ్స్ గాంజా తీసుకున్నాడు. సో దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. పోలీసులు క్లియర్ గా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. మంగ్లీకితో పాటుగా మరో 3 పైన కేసు నమోదైన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చి మరోసారి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగర్. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మ నాన్నలతో దట్టు, మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్.